భైరవి అయితే నాగవల్లికి ఫోన్ చేసి, మేడం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కావేరి మాత్రం చనిపోయింది, ఈ పీటీ టీచర్ మాత్రం ఉషా వేరు, కావేరి తను వేరు వేరు అని చెప్పనైతే అంటుంది. ఏ నీకు తలతిక్కగా ఉందా, తనుతో ఎలా ఉంటుంది చెప్పంటే, లేదు మేడం నేను అన్ని ప్రూఫ్స్ చేసే ఈ విధంగా చెప్తున్నాను అని చెప్పని అంటుంది. అప్పుడు ఎందుకు అంత హడావిడిగా మాట్లాడుతున్నావంటే, నాకు అక్కడ డ్యూటీలో టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలని చెప్పని ఇంకా నాగవల్లికి అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా నాగవల్లి అయితే తను ఏమన్నా అబద్ధం చెప్తుందా, లేదంటే కావేరిని ఇలా ఉషాగా వచ్చిందా, నాకు ఎక్కడ క్లియర్గా రావటం లేదు అని చెప్పని, అయినా నా ఎంక్వైరీ నేను చేస్తానని చెప్పని అంటుంది. ఇంకా చిన్ని అయితే తను ఇంక చదువుకుంటూ ఉంటే ఇంకా సరళ అయితే నేను చెక్కు ఎక్కడో పెట్టాను, అది కనిపించడం లేదని చెప్పి మొత్తం అయితే ఎతుకుతూ ఉంటుంది. ఇంకా అది లాస్ట్కి ఇంకా చందు బ్యాగ్లో అయితే దొరుకుతుంది. అప్పుడు ఇంకా సత్యం అయితే వచ్చి, నువ్వు మళ్ళీ ఈ చెక్కును సంపాదించావా అని చెప్పనంటే, అప్పుడు తను చనిపోలేదని తను నమ్ముతుంది కదంటే, చనిపోకుండా ఉంది అని చెప్పనంటే తీసుకురండి, ఆ పీటీ టీచర్ ఏమో తన అమ్మ కాదని చెప్పి అంటుంది, ఈ పిల్లేమో తనే మా అమ్మ అంటుంది. ఏంది ఇది, ఇప్పుడు ఆ డబ్బులన్నీ తీసుకుంటే తను చనిపోయింది దానికని చెప్పనన్నా మనమన్నా కొంచెం బాగుపడతాం కదయ్యా, నా మాట విను అని చెప్పనంటే, సత్యం అయితే నేను నా చెల్లి చనిపోలేదని చెప్పని నేను నమ్ముతున్నానని చెప్పని అంటాడు. ఇంకా చాలయ్యా, నువ్వు ఎప్పుడు నీకు చెల్లెలు మేనకోడలు తప్పక మా అమ్మ గురించి పట్టించుకోవా నువ్వు అని చెప్పని తనైతే అలా మాట్లాడుతూ ఉంటే, ఇంకా కావేరి అయితే తను పక్కన చేరి అంతా వింటూ ఉంటుంది. చూసావా ఆంటీ ఏ విధంగా మా వదిన మాట్లాడుతుందో, మా వదిన మాట్లాడిన దాంట్లో కూడా తప్పు లేదులే అని చెప్పని అనుకొని, నేను ఆ శ్రేయభిలాషి ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే ఒకసారి చేసి మాట్లాడతాను అని చెప్పని అంటే, లేదమ్మా తను వేరే నంబర్ల నుంచి చేస్తాడు, అప్పుడు ఒక్కటే మనం మాట్లాడాలి అని చెప్పని అంటుంది. అయినా ఈసారి ఫోన్ చేసినప్పుడు నేను చెప్తానులే అమ్మా అని చెప్పని అని కావేరిని అయితే అక్కడి నుంచి పంపించేస్తుంది. ఈ లోపల దేవాకి పని అయితే ఎలా అయినా తనని టార్చర్ చూపించాలని చెప్పని ఇంకా దేవాకి బిర్యానీ అయితే పార్సల్ పంపించి, దాంట్లో విషయం కలిపాను, నువ్వు ఒక్కటే తినాలి, లేదంటే హైదరాబాద్లో ఉండే కంపెనీలన్నింటి మూయించేస్తాను అని చెప్పని అనడంతో, ఇంకా నువ్వు ఏదైనా తేల్చాలంటే డైరెక్ట్గా వచ్చి తేల్చుకుందామని చెప్పని దేవ అయితే అంటాడు. అప్పుడు ఇంకా దేవ అయితే 10:30కి నేను వచ్చి నేను కలుస్తాను అని చెప్పి అనడంతో, ఇంక ఈ లోపల దేవ అయితే బాలరాజుని చంపేదానికి ఒక మనిషిని అయితే మాట్లాడతాడు. అప్పుడు ఇంకా అలా మాట్లాడిన తర్వాత తను ఈరోజు పని అయిపోతుంది అని చెప్పానంటే, ఇంకా భారతమ్మ అయితే బాలరాజుకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ విధంగా అడిగింది, తను వచ్చి ఎంక్వైరీ అని చెప్పని అంటుందిరా అని చెప్పానంటే, లేదు చిన్నమ్మ, నీ కోడలు నీకు మనవరాల్ని జాగ్రత్తగానే చూసుకో, ఈ కథకు తొందరలోనే ముగింపు పలుకుతాను, అసలు నేరస్తుల్ని ఉరికంబానికి ఎక్కిస్తే అప్పుడు నా భార్య నా బిడ్డ లక్షణంగా ఉంటారు అని చెప్పని అంటాడు. ఏమోరా బాల, నువ్వు తొందరగా చెయ్యి, కోడల పరిస్థితి చూడలేకపోతున్నాను, తను బాధపడుతూ ఉంటే కన్నబిడ్డని కళ్ళ ముందు పెట్టుకొని తను బాధపడుతూ ఉంటే తను ఎక్కడ నోరు విప్పేస్తుందా అని చెప్పని నాకు టెన్షన్ పడుతుంది అని చెప్పని అంటుంది. లేదు చిన్నమ్మ, ఇంక కొద్ది రోజులని చెప్పని అంటూ ఉంటాడు. ఇదంతా అయితే పక్కన చేరి హాఫ్ టికెట్ మాట్లాడుతూ, అన్న నువ్వు నాకు కూడా అబద్ధం చెప్పావా అన్న అని చెప్పని అంటాడు. లేదురా, నేను నిజమే చెప్తున్నానంటే, లేదన్నా నువ్వు ఆ పీటీ టీచరే మన కావేరి వదిన నాకు తెలుసు, నువ్వు నా దగ్గర కూడా నిజం దాచావు అని చెప్పంటే, అన్న నా ప్రాణం పోయినా నేను వదిన గురించి బయట పెట్టనన్నా అని చెప్పి అనడంతో ఇంకా హాఫ్ టికెట్ అయితే జరిగింది మొత్తం అయితే చెప్తాడు. అన్న ఇంత రిస్క్ చేసావా అన్న, ఎందుకు చిన్ని దగ్గర ఆ విషయం చెప్పేసి వచ్చు కదన్నా, తన దృష్టిలో నువ్వు మంచివాడుగా ఉంటావు కదంటే, ఇప్పుడు ఈ నిజం బయటపడితే కావేరికి అటు చిన్నికి సత్యం ఫ్యామిలీకి కూడా చాలా ప్రమాదం ఉందిరా, అందుకని కొద్ది రోజులు తన పీటీ టీచర్గానే ఉండాలి అని చెప్పని అనడంతో, అప్పుడు ఇంకా తను హాఫ్ టికెట్ అయితే అమ్మయ్య ఇంకా వదిన అయితే బతుకుంది, అప్పుడు అన్న వదిన అలాగే చిన్ని ముగ్గురు బాగుంటే నా కళ్ళతో నేను చూడాలన్నా అని చెప్పని హాఫ్ టికెట్ అంటాడు. నువ్వు కోరుకున్నంత మాత్రం మీ వదిన నాతో ఉండదురా, నేను చేసిన పనులు అలాంటివి అని చెప్పనంటే, లేదన్నా ఈ విషయంలో వదిన మారిపోతుందన్న నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ఇదివరకు బాలరాజు అయితే దాదాపు వేరేగా ఉండు, ఇప్పుడు చిన్ని కోసం బతికే బాలరాజువి, నాకు ఆడకాడకు సంతోషం అన్నా, నాకు నీ దగ్గరే నా జీవితం కూడా అని చెప్పి నేను అంటూ ఉంటే, నువ్వు సరేరా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, దేవా మన ఎంక్వైరీ పెట్టుంటాడని చెప్పని అంటాడు.